హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఏంటి టైం చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈ టైంకి లేచి మేము ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరివి స్నానాలు అయిపోయినాయి. మా నాన్నైతే వెనక ఏం చేస్తున్నారని చూపిస్తాను. సో ఈ డ్రెస్ గుర్తుపట్టారా? నేను బర్త్డే షాపింగ్ వ్లాగ్స్ అని చెప్పాను కదా. సో అందులో ఉంది ఈ డ్రెస్ చూసేయండి మీరు కావాలి అనుకుంటే. దీని ప్రైస్ ఎంత పడింది ఏంటి అంటే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ మా నాన్న సిలిండర్ ఇంకా గ్యాస్ కనెక్షన్ కోసం ఇదైతే ఎక్కిస్తున్నారనమాట రెగ్యులేటర్కి పైప్ అయితే. ఇంకా ఇక్కడ అన్నీ తీసుకెళ్లాల్సినవన్నీ సర్దుతున్నాం అనమాట. అసలు ఏంటి సస్పెన్స్ అనుకుంటున్నారా? చూడండి మీకే అర్థమవుతుంది. సో ఈ చాట్లో అయితే కావాల్సినవన్నీ పెట్టుకున్నాం. ఏమేంటి అంటే ఎండుమిరపకాయలు, బెల్లం, ఉప్పు, పాలు, పెరుగు, పూలు, పసుపు, కుంకుమ, ఇంకా అలాగే చింతపండు, చింతకాయ తొక్కు ఇలాంటి తర్వాత వచ్చేసి మసిగుడ్డ వాడింది పెట్టాలన్నమాట. సో ఇవన్నీ పెట్టాం. ఎందుకు అనుకుంటున్నారా? సో మా అన్న వాళ్ళైతే న్యూ లైఫ్ స్టార్ట్ చేశారనమాట. సో ఫ్యామిలీ పెడుతున్నారు హైదరాబాద్లో రూమ్ రెంట్కి తీసుకొని. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. ఇలా చాట్లో ఇవన్నీ తీసుకెళ్తే చాలా మంచిది అని తీసుకెళ్తున్నాం. సో మీకు ఎవరికైనా తెలుసా ఇలా చాట్లో పెట్టుకొని తీసుకెళ్ళడం అనే కాన్సెప్ట్? సో మేమైతే 2 సార్లు ఇల్లు చేంజ్ అయినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు 2 సార్లు తీసుకెళ్ళామన్నమాట. చాలా మంచిదని తీసుకెళ్తారు. అలా వీళ్ళు ఎంతమందికి తెలుసు అలా చాట్లు అవన్నీ పెట్టుకొని తీసుకెళ్తారు అనేసి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఇంటి ముందు ముగ్గేసుకొని అదంతా అయిపోయిన తర్వాత ఈ టైంలోపు వెళ్ళాలని చెప్పారు. సో ఆ టైంలోపు వెళ్ళి పాలు పొంగు చేయాలనేసి ఇంకా అందుకే అందరం 4కి అంతా రెడీ అయిపోయామన్నమాట. 4కి అనుకుంటేనే 5కి ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఇంకా అలా ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్న వదిన కలిసి పూజ చేశారు. పూజ చేశాక పాలైతే పొంగిచ్చాము మేము. పాలు చెల్లి పొంగిచ్చింది. ఆడపిల్లలు పొంగిస్తే మంచిది అంటారు కదా. సో అందుకని మా చెల్లి ఫస్ట్, మా వదిన ఫస్ట్ పొంగిచ్చిన తర్వాత మా చెల్లి పొంగిచ్చింది అనమాట. 3 సార్లు పొంగాలి కదా పాలు. సో అందుకని 3 సార్లు అయితే పొంగిచ్చారు. బాగుంటుంది కదా అలా పాలు పొంగొచ్చినప్పుడు. ఫస్ట్ టైం బాగానే ఉంటుంది. తర్వాత పొంగొస్తేనే అయ్యో పొంగిపోయాయా క్లీన్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అలా ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేయండి. ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గడపకైతే టెంకాయ కొట్టారు. ఫస్ట్ అయితే కొట్టాలి అనుకున్నారు, మర్చిపోయారనమాట. ఇంకా తర్వాత గుర్తొచ్చింది టైం ఉంది కదా అనేసి మళ్ళీ వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వచ్చేసారనమాట. ఇప్పుడైతే ఇంకా పొయ్యి వెలిగించడానికి మామూలుగా అయితే అప్పుడు గృహప్రవేశాలు అప్పుడైతే కర్రల పొయ్యిల్లో పొంగిచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు అలా ఎక్కడున్నాయి చెప్పండి. సో అందుకని ఇలా గ్యాస్ స్టవ్ పైన అయితే పొంగిస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు పొంగించడానికి వెలిగిస్తున్నారు. మేమైతే లైటర్ మర్చిపోయాము. అన్నీ తీసుకున్నాం కానీ లైటర్ మర్చిపోయామన్నమాట. అందుకని ఇలా మ్యాచ్ బాక్స్ అయితే వెలిగిస్తున్నారనమాట. ఇంక ఇక్కడ పాలు పెట్టేసి ఇవి పొంగించడానికి అయితే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పొంగుతాయా ఏంటి అనేది. ఇంకా ఫైనల్గా అయితే ఇలా పాలు పొంగించాము. ఇంకా వాళ్ళ న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సో ఈ జాబ్స్ వీటి వల్ల ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇంకా పొలం పనులు చేసుకునే వాళ్ళేమో ఊర్లో ఉంటారు, జాబులు చేసుకునే వాళ్ళేమో సిటీలో ఉంటారు. ఇంక అంతే ఫెస్టివల్స్కి అలా వచ్చి వెళ్తుండడమే మన పని అనమాట. ఎవరైనా ఇప్పుడు అంతే. సో ఇండివిజువల్గా ఉండడం అలా ఇంకా అలవాటు అయిపోయింది కదా. ఈ జాబ్స్ వల్ల అసలు పేరెంట్స్ దగ్గర ఉండలేము మనం. ఒకవేళ ఉండాలి అనుకున్న సాటర్డే సండేని ఆ 2 డేస్ వచ్చి వెళ్ళిపోతే అసలు ఎలానో ఉంటుంది. ఏమంటారు కామెంట్ చేయండి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇస్తే ఎంత బాగుంటుందో. పేరెంట్స్ దగ్గర ఉంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకైతే అలానే అనిపిస్తుంది. బట్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వదు కదా. ఉన్న వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు, లేని వాళ్ళు తప్పక ఫ్యామిలీస్ పెట్టి ఇంకా ఉండాల్సి వస్తుంది. ఇంక ఇక్కడైతే ఇంకా పాలు పొంగిచ్చేసి ఇంకా టెంకాయ అయితే కొడుతున్నారనమాట. ఫస్టే కొట్టాల్సింది మర్చిపోయారనమాట. టెంకాయ కొట్టడం లాస్ట్లో గుర్తొస్తుంది, ఫస్ట్ గుర్తు రావాల్సింది. ఇంకా అలా తాంబూలం పెట్టేసి ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నారనమాట. కొబ్బరికాయలు ఇప్పుడు ఎంత చిన్నగా వస్తున్నాయి, కాస్ట్ ఎంత చెప్తున్నారు అసలు. ఇంత చిన్నగా ఉంది 40 రూపీస్ 50 రూపీస్ అయితే చెప్తున్నారు. బెంగళూరులో అయితే ఇవి కూడా వెయిట్ ఇస్తున్నారనమాట, కేజీల లెక్కలో ఇస్తున్నారు బెంగళూరులో. ఇంకా ఇప్పుడు ఎంత నేను తెలియదు, చాలా రోజులైంది మేమైతే తీసుకొని. సో మీ సైడ్ ఎలా ఇస్తున్నారు? కొబ్బరికాయల లెక్కన ఇస్తున్నారా, వెయిట్ చెక్ చేసి ఇస్తున్నారా? కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి పొంగల్ కోసం అయితే
ప్రసాదం కోసం పొంగల్ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఇంకా నేను తర్వాత వీడియో తీయలేదు, ఇక్కడ ఏం చేశాను. సో మా అన్నయ్య వాళ్ళ న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అయింది. నేను చెప్పాను కదా ఈ రోలు ఇక్కడ తీసుకున్నాము, ఎంత పడి ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి అనేసి చెప్పాను కదా. సో ఫైనల్గా అయితే 500కి ఇచ్చారనమాట, అంతకంటే తక్కువ ప్రైస్కి ఇవ్వలేదు. ఇంకా సరేలే అని తీసుకున్నాం, అనవసరం కదా నైట్ టైం, అందులో మనం వెళ్ళాం కాబట్టి వాళ్ళకి నచ్చినది చెప్తారు, మనకు నచ్చినట్టు ఇవ్వరు కదా. అదే డే టైం అయితే కొంచెం బార్గెన్ చేయొచ్చు అనమాట. ఏమంటారు, మీరు ఎంతమంది బార్గెన్ చేయకుండా కొంటారు, బార్గెన్ చేసి ఎంతమంది కొంటారో కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో